హలో ఫ్రెండ్స్, నాలాగా పుదీనా ఫ్లేవర్ అంటే నచ్చని వారి కోసం ఈ రెసిపీ పూర్తిగా వీడియో చూసి లైక్ చేయటం మర్చిపోకండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాన్ని ఇలా వేయించుకోండి. నేను మామూలుగా బిర్యానీకి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తెస్తానా, అది బిర్యానీకి కావాల్సినంత వేసుకుంటా, మిగతాది ఎప్పుడు పాడైపోతుంది. ఈసారి ఎలాగైనా దీన్ని వేస్ట్ చేయకుండా తినాలి అని చెప్పి వన్స్ చేసే ముందు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. వామ్మో, ఎంత ప్రొసీజర్ చెప్తున్నారో! చింతపండు అంటారు, టమాటా అంటారు, తెల్లగడ్డలు అంటారు. ఇలా కాదు, చిటికలో అయిపోవాలి, చింత లేకుండా, ఆ తర్వాత కడుపు నిండిపోవాలి అనుకొని, అదేనండి, సూటిగా సుత్తి లేకుండా లెమన్ రైస్ వేసేసి పుదీనాని ఆయిల్లో కొద్దిగా వేయించి మిక్సీ చేసి ఇందులో కలిపేశాను. మళ్ళీ డౌట్ వచ్చింది, వామ్మో ఇది బాగుంటుందో బాగుండదో, మనమేమో ప్రయోగాలు చేసాం, పిల్లలు తింటారో లేదో, అన్నం అంతా కలిపేయకూడదు అని చెప్పి కొద్దిగా రైస్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి కలిపి తిన్నామా, ఆహాహా, అమృతమే! ఎంత బాగుందో టేస్ట్. నేను డౌట్గా చేశాను, బాగుంటుందో బాగుండదో అని. హెల్దీ రెసిపీస్ నోటికి రుచిగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. నేను ట్రై చేయిందే పిల్లలకి ఎలా పెట్టగలను, అందుకే ట్రై చేశాను. భలే ఉంది, మీకు షేర్ చేసేస్తున్నా. అందున మన ఆడవారికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ మింట్లో ఉన్నాయంట. సరే, మరి ట్రై చేయండి. అన్నట్టు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీ లవ్డ్ వన్స్కి. బాయ్, ఉంటా మరి. మరో మంచి వీడియోతో కలుస్తా.